ఇంతకుముందు ఎపిసోడ్స్లోనే చూసాం, రాజు అయితే గిల్టీగా ఫీల్ అవుతాడు అప్పు పడిపోవడంతో. కళ్యాణ్ పిలిచి అయితే సారీ చెప్తాడు, నా వల్ల ఇలా జరిగింది, నా వల్ల ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అయితే సారీ చెప్తాడు. ఇంతలోపు అయితే డాక్టర్ ప్రియా కాల్ చేస్తుంది. ఫోన్ అయితే స్పీకర్లో పెడతాడు రాజు. మీ భార్యని అబార్షన్కి ఒప్పించారా, 5వ నెల వచ్చేస్తుంది, 5వ నెల వచ్చేస్తే ఇంకా తన ప్రాణానికే ప్రమాదం అని చెప్పేసి అయితే చెప్తుంది. ఈ మాటలను అయితే కళ్యాణ్ కూడా వింటాడు. ఇంకా కళ్యాణ్ అయితే అన్నయ్య వదినకి నిజం చెప్పేద్దాం అన్నయ్య అని చెప్పేసి అయితే చెప్తాడు. లేదురా, మీ వదినకి నిజం చెప్పకుండానే తన చేత అబార్షన్ అయితే చేయిస్తాను అని చెప్పేసి అయితే రాజు చెప్తాడు. ఇంతలోపు అయితే అప్పుకైతే స్పృహ వస్తుంది. ఇంట్లో జరిగిన గొడవలన్నీ గుర్తుకొస్తాయి. నేను వెళ్ళి అక్కతో ఇప్పుడే మాట్లాడాలి అని చెప్పేసి అయితే మంచం దిగుతుంది అప్పు. ఇంతలోపు అయితే ధాన్యలక్ష్మి జ్యూస్ తీసుకుని వస్తుంది అప్పు దగ్గరికి. ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. అక్క దగ్గరికి వెళ్ళి మాట్లాడతానని చెప్పేసి అయితే అంటుంది. ఏం అక్కర్లేదు, ఈ జ్యూస్ తాగి టాబ్లెట్స్ వేసుకో అని చెప్పేసి అయితే చెప్తుంది ధాన్యలక్ష్మి. ఇంకప్పు అయితే ధాన్యలక్ష్మితో స్పృహ తప్పి పడిపోతూనే మీరు ఎంత కంగారు పడుతున్నారు, అలాంటిది నా కళ్ళ ముందే మా అక్క కాపురం కూలిపోతుందండి, ఎలా ఉంటాను అని చెప్పేసి అయితే బాధపడుతుంది. ఇంకా ధాన్యలక్ష్మి అయితే అప్పు మీద అరుస్తుంది. నేను అమ్మలా చెప్తున్నాను, నా మాట విని జ్యూస్ తాగి టాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకో అని చెప్పేసి అయితే ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పు అయితే జ్యూస్ తాగి టాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకుంటుంది బాధపడుతూ. ఇంకా ఒక పక్క గది బయట అయితే రుద్రాన్ని గోతికాడు నక్కలాగైతే ఎదురు చూస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి కోసం. ఇంకా ధాన్యలక్ష్మి బయటికి రాగానే ధాన్యలక్ష్మికి అయితే ఎక్కించాల్సినవన్నీ ఎక్కించేస్తుంది. నేను ముందే చెప్పాను, నా మాట నువ్వు విన్నావా, నిన్న జ్వరం వస్తేనే మనం అల్లాడిపోతాం, అలాంటిది ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఇదంతా ఆ కావ్య వల్లే జరుగుతుంది అని చెప్పేసి అయితే ధాన్యలక్ష్మికి ఎక్కించాల్సినవన్నీ రుద్రాన్ని అయితే ఎక్కించేస్తుంది. ఇంకా రుద్రాన్ని చెప్పిన మాటలతో అయితే ధాన్యలక్ష్మి ఆలోచనలో పడుతుంది. ఇంకో పక్క కావ్య గదిలో అయితే అప్పు కోసం బాధపడుతూ ఏడుస్తుంది. ఇందిరాదేవి, అపర్ణాదేవి వచ్చి కావ్యాన్ని అయితే ఓదారుస్తారు. ఇదంతా నా వల్లే జరిగింది, నేను వెళ్ళి అప్పు దగ్గరికి మాట్లాడతాను అని చెప్పేసి అయితే కావ్య వెళ్ళబోతూ ఉంటుంది. ఇంకప్పుడే కావ్యాన్ని అయితే ధాన్యలక్ష్మి అడ్డుకుంటుంది, నువ్వేం వెళ్ళక్కర్లేదని చెప్పేసి. ఇంకా ధాన్యలక్ష్మి అయితే కావ్యపై ఒక రేంజ్లో ఫైర్ అవుతుంది. నీ వల్ల ఇది జరిగింది, మీ ఇద్దరి వల్లే అని చెప్పేసి అయితే ఫైర్ అవుతూ ఉంటుంది. దీనిలో అయితే రాజ్ ఇన్వాల్వ్ అవుతాడు. మా వల్ల మీకేం ఇబ్బంది జరిగిందని చెప్పేసి, మీ వల్ల ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి, మీ గొడవల వల్ల నా కోడలికి హెల్త్ ఏం బాగలేదు, మీరు కానీ గొడవలు ముగించుకోకపోతే నేను నా కొడుకుని కోడల్ని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్పేసి అయితే ధాన్యలక్ష్మి బెదిరిస్తుంది. ఇంకా రాజు అయితే మీకు నచ్చింది చేసుకోండి, నా నిర్ణయంలో అయితే మార్పు ఉండదు అని చెప్పేసి అయితే అంటాడు. రాజునైతే వాళ్ళ తాతయ్య సీతారామయ్య గారు అయితే లాగిపెట్టి ఒకటి కొడతారు. నువ్వు ఇంటి బాధ్యతలు, కంపెనీ బాధ్యతలు తీసుకున్నప్పుడు నాకేం చెప్పావు, ఈ ఇల్లు మొక్కలు కాకుండా చూస్తానని చెప్పావు కదా, ఇప్పుడేంటి మాట తప్పుతున్నావు అని చెప్పేసి అయితే సీతారామయ్య గారు అయితే రాజుని నిలదీస్తూ ఉంటాడు. రాజు అయితే నా నిర్ణయంలో మార్పు ఉండదు, మీరు కావ్యాన్ని ఎలా ఒప్పిస్తారో మీ ఇష్టం అని చెప్పేసి అయితే తన గదికి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా రాబోయే ఎపిసోడ్స్లో అయితే అందరూ పడుకున్న తర్వాత అయితే కావ్య ఒక లెటర్ రాసి పెడుతుంది. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను, నన్ను ఎవరు వెతకొద్దు అని చెప్పేసి అయితే. ఇంకా ఉదయం 10 మనిషి ఇల్లు ఊడ్చేటప్పుడు అయితే ఒక లెటర్ బయటపడుతుంది. ఆ లెటర్ అయితే అపర్ణాదేవి చదువుతుంది, కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని. అందరినీ పిలిచి అయితే పంచాయతీ పెడుతుంది. రాజుకి అయితే చెడామడా తిడుతుంది, కావ్య ఉందో లేదో చూసుకోవాల్సిన పని లేదా అని చెప్పేసి అయితే. ఇంకా రానున్న రోజుల్లో అయితే చూడాలి, ఈ సీరియల్ అయితే ఎక్కడితో కథ ముగించేస్తారో లేకపోతే కొత్త జనరేషన్ తెస్తారో. ఇంకా రానున్న రోజుల్లో అయితే వీళ్ళ కథకు ముగింపు చేసేసి కొత్త జనరేషన్ అయితే తెస్తారు. ఎందుకంటే కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అయితే అందరూ నిలదీసేసరికి రాజు అయితే నిజం చెప్తాడు, కావ్యకి అబార్షన్ చేయకపోతే కావ్య బతకదని చెప్పేసి. ఇంకా కావ్య తనంతట తాను వెళ్ళిపోయింది కాబట్టి వీళ్ళు వెతికినా సరే కనిపించదు. ఇంకా మరికొద్ది రోజుల్లో అయితే కొత్త జనరేషన్ అయితే తెస్తారు. ఈ లోపు అయితే కావ్యకి ఏమీ కాదు, కావ్య అయితే కమ్మగా బిడ్డతోనైతే బయటకు వస్తుంది. మళ్ళీ రాబోయే కొత్త జనరేషన్తో అయితే కథను సాగదీస్తారు. ఎప్పట్లో అయితే ఎండ్ చేయరు, ఎందుకంటే టాప్లో ఉన్న సీరియల్ని ఎందుకు ఎండ్ చేస్తారు. మధ్యాహ్నం వస్తున్న సీరియల్స్లో అన్నింటిలో టాప్ టీఆర్పీలో ఉన్న సీరియల్ అంటే బ్రహ్మముడి సీరియల్ అయితే ఏ టైంకి వేసినా సరే టాప్ టీఆర్పీతో అయితే దూసుకెళ్ళిపోతుంది. ఈ సీరియల్ని అయితే ఎప్పట్లో ఎండ్ చేయరు, కాబట్టి కొత్త జనరేషన్ అయితే మరి కొద్ది రోజుల్లోనే వచ్చేస్తుంది. ఎందుకంటే కావ్య ఆల్రెడీ ఇంట్లో నుంచి తనంతట తానే వెళ్ళిపోయింది కాబట్టి వీళ్ళు వెతికినా సరే కనిపించదు, కాబట్టి ఇంకా తన బిడ్డతోనే ప్రత్యక్షం అవుతుంది. అప్పుడు తల్లిదండ్రులని ఆ బిడ్డలు ఎలా కలుపుతారో చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు, కొత్త జనరేషన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, లేకపోతే వీళ్ళతోనే కంటిన్యూ అయితే బాగుంటుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి.